ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కళ నిజమవుతుందంటారు. మనసు, కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విశ్వం కూడా కలిసి పనిచేస్తుందంటారు. ఆ నమ్మకాన్ని నిజం చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ కళ ఇప్పుడు సాకారమైంది. ఒత్తిడిని అవకాశంగా మలచి తర్వాతి ప్రతి మ్యాచ్లో భారత్ తన స్థాయిని చూపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలి వర్మ బ్యాట్తో బంతితో మ్యాజిక్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో 51 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. బ్రిట్స్ రన్అవుట్ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరింది. ఓపెనర్లు మంథానా, షఫాలి ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్కు శుభారంభం అందించారు. హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి అవుట్ అయింది. దీంతో తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో షఫాలి 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. తర్వాత జమీమాతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. సెంచరీ దిశగా సాగుతున్న ఆమెను అయభంగా వెనక్కి పంపింది. కాసేపటికే జమీమా కూడా పెవిలియన్ చేరింది. ఈ దశలో దీప్తి, హర్మన్ ప్రీత్ కౌర్ 4వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. నూట 14 పరుగుల వద్ద షఫాలి బౌలింగ్లో సునే అవుట్ అయింది. స్వల్ప తేడాతో మారీజానే కాప్ను సైతం షఫాలి వర్మ అవుట్ చేసింది. 23వ ఓవర్ తొలి బంతికి రిచా ఘోష్ను క్యాచ్ ఇచ్చి కాప్ వెనుక తిరిగింది. దీంతో ఆ జట్టు కష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత వచ్చిన సినాలో జప్తా దీప్తి బౌలింగ్లో అవుట్ అయింది. దీంతో ఆ జట్టు 148 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది. 26 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా చివరి 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఈ సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వన్ డౌన్ బ్యాటర్ లూస్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. భారత కెప్టెన్ హర్మన్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. దీంతో పార్ట్ టైం బౌలర్ షఫాలీకి హర్మన్ బంతిని అందించింది. కెప్టెన్ నమ్మకాన్ని షఫాలీ వమ్ము చేయలేదు. అద్భుతమైన సన్నీ లూస్ను షఫాలీ బోల్తా కొట్టించింది. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ కాప్ను కూడా వర్మ పెవిలియన్కు పంపింది. ఇక 2 కీలక వికెట్లు పడగొట్టి భారత్ను వరల్డ్ ఛాంపియన్గా షఫాలీ నిలిపింది. ఇక భారత్ తొలిసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవడంలో స్టార్ట్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి బౌలింగ్లో బంతితో అద్భుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్ 5 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన శర్మ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది.